హలో అండి విజ్ఞాన్ గారు. రాబిన్హుడ్ సినిమా నితిన్ గారు చాలా రోజుల తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సినిమా. వెంకీ కుడుముల గారు డైరెక్టర్. రిలీజ్ అయిందిగా, చూసారా? ఎలా ఉంది? ఈ మధ్యకాలంలో మనం వాళ్ళ సినిమా వీళ్ళ సినిమా హీరో హీరోయిన్ల పేర్ల కంటే కూడా ఆ నిర్మాణ సంస్థలతో కూడా క్రేజ్ వస్తుంది. అవును, పలానా డైరెక్టర్ సినిమా అంటే ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉండేది. ఇప్పుడు రాజమౌళి సినిమా, అలాగే మైత్రి మూవీస్ నుంచి వచ్చే సినిమా అంట, పీపుల్స్ మీడియా వాళ్ళ సినిమా అంట, హోంబలే వాళ్ళ సినిమా అంట, గీతా ఆర్ట్ సినిమా అంట, ఇలా చెప్పుకోవాలి. అలా ఉన్నాయి ఇప్పుడు. సో మైత్రి మూవీస్ నుంచి గత కొన్ని రోజులుగా వచ్చే అన్ని సినిమాలు చూసుకుంటూ పోతే వాళ్ళు ఒక పందాలో వెళ్తున్నారు, హైలో ఉన్నారు. ఇలాంటి ప్రొడక్షన్ నుంచి ఒక సినిమా వచ్చింది అంటే ఒక ఇంట్రెస్ట్. నెక్స్ట్ అరే దాంట్లో నితిన్ శ్రీలీల అంట, ఇంకో ఇంట్రెస్ట్. పైగా నితిన్ వెంకీ కాంబినేషన్ మళ్ళీ అంట. అవునా, ఏముంది గతంలో భీష్మ అప్పట్లో కరోనా టైంలో వచ్చింది. 50% ఆక్యుపెన్సీ ఉండే. ఒకడిక్కడ ఒకడక్కడ కూర్చోవాలి. అండ్ లైన్లో కూడా అక్కడక్కడ మెయింటైన్ చేసి టికెట్లు తీసుకోవడం. అప్పుడు ఆన్లైన్ టికెట్లు లేవు, సగం ఉన్నాయి సగం లేవు. అక్కడ థియేటర్ దగ్గరే అక్కడో గుడ్రం అక్కడో రౌండ్ వేసుకొని తీసుకోవాలి. కానీ నితిన్ అండ్ వెంకీ కుడుముల గారిది ఇంకొక సినిమా కూడా ఉంది కదా, భీష్మ. ఓకే, సో అది బాగా ఆడింది. అయినా సరే చాలా బాగా ఆడింది. అంటే ఖచ్చితంగా సినిమా అంటే ఇక భీష్మ తప్ప ఇంకేం లేవు అన్నట్టు తయారైంది అది. రష్మిక మందన్న హీరోయిన్. ఆ సినిమా చలో అనుకుంటా కదా. చలో మేబీ. అందులో కూడా రష్మికని ఇంట్రడ్యూస్ చేసిందే వెంకీ కుడుముల గారు కదా అమ్మాయిని. సో ఈ సినిమా బాగుంది, భీష్మ అంతవరకు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో ఇంకో సినిమా అంటే ఆబ్వియస్లీ క్యూరియాసిటీ పెరుగుద్ది. నెక్స్ట్ ఒప్పుకొని తీరాలి, చిరంజీవి గారికి కామెడీలో ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ సెన్స్ ఉంటుంది, మోహన్ బాబు గారికి కూడా ఒక హ్యూమర్ సెన్స్ ఉంటుంది, రవితేజకి వెంకటేష్ గారికి కామెడీలో ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ సెన్స్ ఉంటుంది. అదే వీళ్ళు చేస్తేనే అది బాగుంటుంది అన్నట్టు. ఇలా వీళ్ళతో కూడా పోల్చే ఇంకో వ్యక్తి ఉన్నాడంటే మన నితిన్ కూడా కామెడీలో ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ సెన్స్ ఉంటుంది. దాన్ని వాడుకోవడంలో డైరెక్టర్ బాగా సఫలమయ్యాడా లేదా అనేది చూద్దాం యాక్చువల్గా చెప్పాలి అంటే. నెక్స్ట్ ఇంకా రాబిన్ హుడ్ మీద మామూలు అంచనాలు అయితే లేవు. పెద్ద పెద్ద సినిమాలతో పోటీపడి వచ్చింది. ఒక పక్క మోహన్ లాల్, ఇంకో పక్క ఈ మ్యాడ్ స్క్వేర్ అంట, అండ్ నెక్స్ట్ విక్రమ్, మళ్ళీ సల్మాన్ ఖాన్, సికిందర్, ఇంత గుంపులో వచ్చాడు. సరే రాబిన్ హుడ్ ఎలా ఉంది? అండ్ నౌ రాబిన్ హుడ్ అంటే అర్థం ఏంటి? పెద్దోడిని కొట్టు పేదోడికి పెట్టు. అవును, నీకు సగం టైటిల్లోనే సగం కథ చెప్పేశారు, అంతేగా. అప్పట్లో ఈ దొంగతనాలకు సంబంధించు ఇలా ఉన్నప్పుడు రాబిన్ హుడ్ అని అంటూ ఉండేవారు. నాకు తెలిసి అదేదో హాలీవుడ్కి సంబంధించిన సినిమానో లేకపోతే క్యారెక్టరో ఏదో. మంచి క్యారెక్టర్ అది కదా. సో బాగా ఫెమిలియర్ క్యారెక్టర్. సగం కథ నీకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఓహో నితిన్ దొంగ, రాబిన్ హుడ్ అంటే అంతే, పెద్ద పెద్ద వాళ్ళని దోస్తూ ఉంటారు, మిగతా వాళ్ళకి పెడతా ఉంటాడు. హాఫ్ స్టోరీ బిఫోర్ ఓన్లీ యూ అండర్స్టూడ్. టీజర్ ట్రైలర్స్ చూసాక అది ఏ పందా అలా ఉంటుందో కూడా నీకు అర్థమైపోయింది. సో ముందే నీకు ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా రారా అని చెప్పారు ఈ సినిమా వాళ్ళు. సో మనం కూడా ప్లెయిన్గానే వెళ్ళాలి అంటే అంత తెలుసు కాబట్టి. ఇక కథ అంటావా, ప్రారంభమైన 15 నిమిషాలకు అసలు ఈ కథ ఏంటి, క్లైమాక్స్ ఏం జరగబోతుంది ఈజీగా చెప్పేయచ్చు. కొన్ని ఉంటాయి, మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. హారర్ మూవీకి వెళ్తే కథ ఏంటి అని అడగొద్దు, భయపెట్టిందా లేదా. నెక్స్ట్ కామెడీ సినిమాకి వెళ్తే నవ్వించిందా లేదా, కథ ఏంటి అని అడగొద్దు. ఎంటర్టైన్మెంట్ సినిమాలు, కమర్షియల్ యాంగిల్స్ ఉన్నాయి, ఇలాంటి కొన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు నవ్వించాయా లేదా, సినిమా బాగుందా లేదా, అంతే. అంతకుమించి ఇంకెక్కువ ఆశించకూడదు వీటిలో. ఇప్పుడు F2 కానీ, మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం కానీ, ఇవన్నీ చూస్తే పెద్ద బాగోవు కాదు అంటే అంత పెద్దగా అంతే ఉండదు మోస్ట్లీ, ఏదో అలా ఉంటాయి. ఇది కూడా అలాగే వచ్చిన సినిమా. ఇప్పుడు శ్రీను వైట్ల సినిమాలు ఎలా ఉంటాయి, అనిల్ రావిపూడి ఎలా ఉంటాయి, అలాగే మన వెంకీ సినిమా. సో ఇప్పుడు కథలోకి వెళ్దాం. వీళ్ళు ఎంచుకున్న కథ ఏంటి? సింపుల్ కథ. హీరో అనాథాశ్రమంలో పెరుగుతాడు. శుభలేఖ సుధాకర్కి సంబంధించినటువంటి అనాథాశ్రమం. ఆ పిల్లలకి పాపం ఫండింగులు లేవు, ఎవడు ఇవ్వట్లా, వీళ్ళేమో ఆకలితో చావాలి. మరి ఎవరు ఫండ్ ఇవ్వకపోతే ఎలా నడుస్తుంది? సో ఇందులో ఉన్న అతను తన వాళ్ళ కోసం ఏం చేసి చిల్లర దొంగతనాలు చేసి వాళ్ళ కడుపులు నింపుతూ ఉంటాడు. ఇక అలవాటు పడిందిగా,
నెక్స్ట్ కొంచెం పెద్దవి, ఇంకొంచెం పెద్దవి, అలా పెద్ద 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 దొంగతనాలు చేయడం. అప్పుడు పెద్దోడిని కొట్టు పేదోడికి పెట్టు అనే అంశం తనకు తెలిసిపోద్ది. రాబిన్ హుడ్ అయిపోయాడు. మామూలు దొంగతనం పెద్ద పెద్ద చేసేసరికి హోమ్ మినిస్టర్ స్థాయికి దృష్టి పడతారు ఆబ్వియస్లీ. మన సినిమాటిక్లో అలాగే ఉంటాయి కదా. ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఆ కథ ఏంటో చూడు అని పంపడం. ఇక పుష్ప వెనకాల శకావత్ పడ్డట్టు ఈయన వెనకాల ఈయన పడతాడు. వాడు ఒకసారి ఇట్లా పట్టుకోపోతాడు, దొరికి తప్పించుకుంటాడు. అరే ఎందుకు వచ్చిన గొడవ మనకిది, ఇప్పటిదాకా ఉంది చాలులే అనుకొని ఇంకేదన్నా కష్టపడి ఉద్యోగం చేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్స్లో జాయిన్ అయ్యాడు. ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే వాళ్ళకి రెగ్యులర్ జాబులే ఉండవు. ఒక టాస్క్ ఉంటుంది, ఎక్కడన్నా పెద్ద ఈవెంట్ ఉంది, లేకపోతే ఎవరైనా ప్రముఖుడు వచ్చాడు అంటే వీళ్ళని పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి ఇవాంకా ట్రంప్ వచ్చింది, గవర్నమెంట్ హై సెక్యూరిటీ ఇచ్చింది, పంపారు. ఇవాంకా ట్రంప్ కాబట్టి గవర్నమెంట్. అదే హైదరాబాద్కి ఒక పెద్ద వ్యాపారవేత్త కూతురు వచ్చింది, మరి వాళ్ళకి ప్రైవేట్ సెక్యూరిటీ కదా ఇవ్వాలి. అప్పుడు ప్రైవేట్ ఏజెన్సీస్ ఏమున్నాయా అని వెతుకుతారు, ఒక ఏజెన్సీకి ఆ బాధ్యత అప్పచెప్తారు. ఆమె తిరిగిన రోజులు ఆమె వెంట వీళ్ళు తిరగాలి, సేఫ్గా ఆమెను మళ్ళీ విమానం ఎక్కించాలి, వీళ్ళ పని వీళ్ళు చూసుకోవాలి. అది డ్యూటీ. ఇంకా చెప్పాలంటే మనకు సంక్రాంతికి వస్తున్నాముందా, దాంట్లో శ్రీని అవసరాలు వచ్చాడా, అతన్ని సేఫ్గా తిప్పి మళ్ళీ ఫ్లైట్ ఎక్కించగలిగే బాధ్యత ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఫోర్స్ ఇది. అండ్ ఆమెకేమో రుద్రకొండకు పోవాలి అంటది. ఆమె వెళ్ళిందా లేక ఆమెను ఎవరన్నా రప్పించారా, అసలు అక్కడ ఏముంది, ఈమె గంజాయికి యాంటీగా ఫైట్ చేయాలని వచ్చింది, ఏదో మిషన్ మీద ఇరగదిద్దామని. ఆమె ఇరగదీసిందా, ఆమెను సేఫ్గా వీళ్ళు పంపించారా, ఆమె టాస్క్ పూర్తయిందా, వీళ్ళ టాస్క్ పూర్తయిందా, అసలు ఈ కథ ఏంటి అనేదే కథ. పెద్దగా ఏమి ఉండవమ్మా, చాలా సింపుల్ అండ్ రొటీన్ ఫార్మేట్తో వచ్చిన కథే. ఓకే డన్. ఇప్పుడు ఎలా తీశారనేది చెప్దాం. కథలు నార్మల్గా ఉన్నా, ఎంత సింపుల్గా ఉన్నా, మనం డబ్బులు పెట్టి 150-200 పెట్టి ఇక్కడ కూర్చున్నాము అంటే ఇంకాసేపు కూర్చుంటే బాగుండు అనిపించాలి. అంతే సినిమా అంటే అంతే. అలా అనిపిస్తే చాలా పెట్టాలి అంతే, లేదా నవ్వించాలి, లేదా ఎంటర్టైన్ చేయాలి, లేదా ఎమోషనల్ గా నేను కనెక్ట్ చేయాలి. అంతే సినిమా అంటే అంతే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర్చోబెడితే చాలు కదా, కూర్చోబెడితే హిట్టే కదా, కూర్చోబెట్టింది మరి ఇంకేం కావాలి నీకు, హిట్టేగా. అంతే. ఒకసారి శ్రీలీల ఎంటర్ అయినప్పటి నుంచి ఇక కామెడీ పుంజుకుంటుంది. పెద్దగా ఇరగదీసే కథ ఏం కాదు, నువ్వు భూతద్దం పెట్టేది కదా ఏం కదా అని, నథింగ్ లైక్ దట్. కూర్చున్నావా హాహా అయిపోయింది, అరే అప్పుడే అయిపోయిందా, దట్స్ ఆల్. ఒక మంచి ఇంటర్వెల్ ఇంటర్వెల్ తర్వాత కూడా నీ క్లైమాక్స్ కూడా తెలిసిపోద్ది, నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మనం ఊహించగలం. కాకపోతే అసలు అది ఎలా వెళ్ళొద్దో చూడడమే ఒక ఆతృత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ చెప్తున్నా, వెంకటేష్ రాగానే మనకు అర్థమైపోతుంది ఈ టాస్క్ కంప్లీట్ చేస్తారా, అవసరాలను ఈయన చేస్తాడు అని, అంతేగా. బట్ ఎలా తెచ్చారు ఏంటి అనేదిగా ఎదురు చూసి చూస్తాం. అట్లా ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా సాగిన సినిమా. ఇకపోతే ఆవిడ ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగిన, పెద్ద మాఫియా ఏంటి, ఇక్కడ గంజాయి మాఫియాకి అండ్ సైన్స్కి ముడిపెట్టిన తీర్లు, ఇట్లా కొన్ని ఉన్నాయి అంశాలు బాగున్నాయి. పెద్దగా అసలు ఏవో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాల్సిన అవసరం. ఒక రంగా చెప్పంటే వెంకయ్య కుడుముల గారికి మంచి పేరు వచ్చినట్టే, మంచి హిట్ పడినట్టే. హిట్టే సినిమా. చాలా మంది నెగిటివ్గా రాస్తున్నారు, అందుకు నేను మాట్లాడుతున్నా. ఫ్యామిలీతో వెళ్ళి కూర్చున్నావా, కాసేపు హాహా అనుకున్నావా, వచ్చావు, ఇనఫ్ కదమ్మా. ఇంకా ఏదో పజిల్ గేమ్లు ఆడడానికి ఎందుకు రావడం. ఇకపోతే తెర మీద హీరో నితిన్, తెర వెనకాల జీవి ప్రకాష్ మ్యూజిక్ నిజంగా చాలా బాగుంది. ఎలా ఇచ్చాడో చెప్పనా, జీవి ప్రకాష్ నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ ఆల్సో ఏ హీరో. కాబట్టి ఈ సినిమాలో నిజంగా నేనే హీరోగా ఉంటే ఇట్లా ఉంటే బాగుంటుంది బీజిఎం అనుకొని పరకాయ ప్రవేశం చేసి నితిన్కి అలాంటి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అదిదా సర్ప్రైజ్ సాంగ్ ఎంత వైరల్ అయింది, ట్రోల్ అయింది. ఆ ఇబ్బంది సినిమాలో పెట్టలా, కొన్ని కత్తిరింపులు ఉంది. ఇకపోతే సినిమా అంతా ఇలా ఉన్నప్పుడు ఇంకో సర్ప్రైజ్ ఉంది, డేవిడ్. అందరు ఇట్లా చూస్తే సడన్ గా అంటాం కదా, ఆ ఎనర్జీ ఎక్కడైతుందో క్లైమాక్స్ వరకు కంటిన్యూ అయిపోతుంది. ఒకసారి ఎగిరి దూకాక నీకు ఇంక అట్లాగే ఉంటావు కదా, మళ్ళీ ఇలా అయిపోవు కదా, అలా కంటిన్యూ అయిపోయింది. క్రికెట్ ఎంత బాగా వాడుకున్నారు, ఇన్నఫ్ అంతే. మా సినిమా చాలా బాగుంది అండ్ డైరెక్షన్ చాలా బాగా చేశాడు, చాలు. అండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇది ఒక భారీతనంతో కూడినటువంటి సరదా సినిమా. అంటే ఇప్పుడు జోకులు గీకులు వేయాలంటే నీకు మ్యాట్ లాంటి సినిమాలు కూడా తీసుకోవచ్చు.
ఇప్పుడు చూడు ఎట్లా నువ్వు ఒక హెలికాప్టర్లో నేను హెలికాప్టర్ కూర్చొని జోకులు వేసుకొని నవ్వుకున్నట్టు, అంటే అంత కాస్ట్లీగా తీశారు సినిమా. అలా అలా వెళ్ళిపోయింది. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఆ 1 ఎందుకు లేదు అంటే అసలు కథ లేదని, అంతకుమించి ఏంలా నీకు అది ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఏదో ఉంటే బాగుండు అన్న ఫీలింగే. ఒక కథ ఉంటే కొంచెం నీట్గా ట్రాక్ ఉండేది అంతే. బట్ ఎవరిని ఇబ్బంది పెట్టదు, హాయిగా ఫ్యామిలీతో పాటు వెళ్ళి కూల్గా ప్లెజెంట్గా చూసి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.